ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయాలని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. మంగళవారం మంత్రి పట్టణంలోని రాజగృహలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆశావాహులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ముందస్తు సన్నాహక సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్లో మన అభ్యర్థుల గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమిష్టిగా పనిచేస్తేనే విజయం సాధించగలుగుతామని విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఈ ఎన్నికలు జరిగినా తాను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటానని, ఎవరి గెలుపు కోసమైనా ఒకే రకంగా పని చేస్తామని అన్నారు. తనతో పాటు అందరూ సమానంగా పైకి రావాలని ఆకాంక్షిస్తానని, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చామని, పలు ఎన్నికల్లో మన అభ్యర్థులను గెలిపించుకొని వారి ఉన్నత పదవులు వచ్చేలా కృషి చేశామన్నారు. తనతో పాటు అందరూ గౌరవించబడాలనే ఆలోచనతో ముందుకు వెళ్తామన్నారు. అయితే ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం, విశ్వాసం చూపిస్తున్నారని, ఓట్ల కోసం వెళ్తే గౌరవించే అవకాశం ఉందన్నారు.